ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రతి భారతీయుడి జేబుకి నేరుగా సంబంధం ఉన్న టాపిక్. పెట్రోల్ పంప్కి వెళ్తే ఇప్పుడు అందరికీ E20 అని బోర్డులు కనిపిస్తున్నాయి. అసలు E20 అంటే ఏంటి? మైలేజ్ నిజంగా తగ్గుతుందా? రైతులకు లాభమా? సాధారణ ప్రజలకు నష్టమా? ప్రభుత్వం ఎందుకు ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంది? ప్రపంచ దేశాలు దీన్ని ఎలా హ్యాండిల్ చేశాయి? ఈరోజు కేవలం డేటాతో ప్రూఫ్తో మాట్లాడుకుందాం. ముందు E20 అంటే ఏంటో అర్థం చేసుకుందాం. E20 అంటే 80% పెట్రోల్ మరియు 20% ఇథనాల్ కలయిక. ఇథనాల్ అంటే ఒక రకమైన ఆల్కహాల్, కానీ ఇది తాగేందుకు కాదు. ఇది ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్. దీన్ని ప్రధానంగా చెరకు నుంచి వచ్చే మొలాసిస్తో, విరిగిన బియ్యం, మొక్కజొన్న, జొన్న లాంటి ధాన్యాలతో తయారు చేస్తారు. తయారీ ప్రక్రియలో ముందు పులియబెట్టడం, తర్వాత స్వేదనం చేసి చివరికి నీటిని పూర్తిగా తీసేస్తే ఫ్యూయల్ ఇథనాల్ వస్తుంది. 2022 వరకు మన దేశంలో E10 అమల్లో ఉండేది. అంటే 10% ఇథనాల్. ప్రభుత్వం 2030 కల్లా 20% బ్లెండింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ 2025 ఏప్రిల్ 1 నుంచి దేశం మొత్తం నేరుగా E20కి మార్చేసింది. అంటే 5 సంవత్సరాల టార్గెట్ని 1 సంవత్సరం ముందే పూర్తి చేశారు. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న మొదటి ప్రశ్న, మైలేజ్ నిజంగానే తగ్గుతుందా అంటే దీనికి సమాధానం అవునని చెప్పొచ్చు. దీన్ని ARAI అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ పరీక్షల ద్వారా కన్ఫర్మ్ చేసింది. వారి రిపోర్ట్ ప్రకారం E20 వాడితే 4 వీలర్లో 6 నుంచి 7%, 2 వీలర్లో 6 నుంచి 8% వరకు మైలేజ్ తగ్గుతుంది. దీనికి కారణం చాలా సింపుల్. పెట్రోల్ కంటే ఇథనాల్లో ఎనర్జీ కంటెంట్ 34% తక్కువ. అందుకే అది దూరం వెళ్ళడానికి ఎక్కువ ఫ్యూయల్ కాల్చాల్సి వస్తుంది. రెండో అతిపెద్ద సమస్య పాత వాహనాలు. 2023 ఏప్రిల్ 1 కంటే ముందు తయారైన దాదాపు 95% కార్లు మరియు 2 వీలర్లు E10 కంపాటబుల్గా మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. వాటి ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ లైన్స్, రబ్బర్ హోసెస్, గ్యాస్కెట్స్ E20లో కూడా ఉండే ఎక్కువ ఆల్కహాల్ని తట్టుకోవడానికి తయారు చేయలేదు. SIAM అంటే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దీన్ని ఒప్పుకుంది. లాంగ్ టర్మ్ వాడితే ఇంజిన్ నాకింగ్, రబ్బర్ పార్ట్స్ పాడయ్యే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు వారంటీ కూడా వర్తించదని చెప్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటిది ఉండదని చెప్తోంది. మరి ప్రభుత్వం ఇంత రిస్క్ తీసుకుని దీన్ని ఎందుకు తీసుకొచ్చింది? దీని వెనుక 3 వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. మొదటిది ఆర్థిక భద్రత. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన క్రూడ్ ఆయిల్లో 85% విదేశాల నుండి ఇంపోర్ట్ చేస్తుంది. దాని వార్షిక బిల్లు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఇచ్చిన డేటా ప్రకారం 2025లో E20 బ్లెండింగ్ వల్ల 1.1 లక్ష కోట్ల రూపాయల విలువైన క్రూడ్ ఇంపోర్టు ఆదా అయింది. 2030 కల్లా ఈ ఆదా 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. రెండోది వ్యవసాయ రంగం. 2025లో ఇథనాల్ కొనుగోలు కోసం ప్రభుత్వం రైతులకు మరియు షుగర్ మిల్లులకు 1.2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించింది. దీనివల్ల చెరకు రైతులకు సకాలంలో డబ్బు అందింది. మొలాసిస్ వేస్ట్ కాకుండా ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం దేశంలో 300కి పైగా ఇథనాల్ ప్లాంట్స్ ఉన్నాయి. 2030 కల్లా 1000 ప్లాంట్స్కి పెంచాలని లక్ష్యం. మూడోది పర్యావరణం. ఇథనాల్ కాలినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 30%, హైడ్రోకార్బన్ ఎమిషన్స్ 20% తగ్గుతాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టడీ చెప్తోంది. ఢిల్లీ, ముంబై లాంటి కాలుష్య నగరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు లాభ నష్టాల లెక్క చూద్దాం. లాభపడేది ఎవరంటే మొదట రైతులు. చెరకు మరియు మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది. రెండవది ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలు. మూడోది ప్రభుత్వ ఖజానా. ఇంపోర్ట్ బిల్ తగ్గడం వల్ల డాలర్ ఆదా అవుతుంది. నష్టపోతున్నది ఎవరంటే సాధారణ వాహన వినియోగదారులు. మైలేజ్ తగ్గడం వల్ల సగటు వ్యక్తి నెలకు 500 నుంచి 800 రూపాయల అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది. పాత వాహనం ఉన్నవారికి మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతోంది. ఇక్కడ అందరికీ ఉన్న ప్రధాన ప్రశ్న ఏంటంటే ఇథనాల్ చౌకైనది అయినప్పటికీ పెట్రోల్ ధర ఎందుకు తగ్గలేదు? ఈ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాయి. బ్రెజిల్ 1975 నుంచి ప్రో ఆల్కహాల్ ప్రోగ్రామ్ని నడుపుతోంది. వారు ప్రస్తుతం E27 అంటే
27% బ్లెండింగ్ చేస్తున్నారు. వారి దగ్గర ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల ఒకే వాహనంలో E0 నుంచి E100 వరకు ఏ ఫ్యూయల్ అయినా వాడవచ్చు. అమెరికాలో E10 అన్ని పంపులలో తప్పనిసరి. అక్కడ E15 మరియు E85 ఆప్షన్గా ఉంటుంది. ప్రతి పంపు మీద పెద్ద అక్షరాలతో ఏ ఫ్యూయల్ ఎంత బ్లెండింగ్ అనేది రాసి ఉంటుంది. థాయిలాండ్ 2010 నుంచి E20 అమలు చేస్తోంది. ఈ దేశాలన్నీ 15 నుంచి 20 సంవత్సరాల సమయం తీసుకుని ముందు అవేర్నెస్ కల్పించి తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి చివరికి కంపల్సరీ చేశాయి. కానీ భారతదేశం 1 సంవత్సరంలోనే 10% నుండి 20%కి జంప్ చేసింది. అందుకే ప్రజల్లో గందరగోళం మొదలైంది. ఇక్కడ ప్రస్తుత విధానంలో 3 ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఎంపిక లేకపోవడం. బ్రెజిల్ మరియు అమెరికాలలో E10 మరియు E20 రెండు పంపులలో అందుబాటులో ఉంటాయి. కానీ భారతదేశంలో 90% పంపులలో E20 మాత్రమే లభిస్తోంది. రెండవది ధర ప్రయోజనం లేకపోవడం. ఇథనాల్ ఉత్పత్తి ఖర్చు తక్కువ అయినప్పటికీ వినియోగదారుడికి లీటర్కి 3 నుంచి 4 రూపాయల ప్రయోజనం అందడం లేదు. మూడోది పాత వాహనాలకు స్పష్టత లేకపోవడం. దేశంలో 28 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటికి రెట్రోఫిట్ కిట్ ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా అనే దానిపై ఇంకా స్పష్టమైన విధానం రాలేదు. ఈ కారణంగానే ఢిల్లీ హైకోర్టులో E20కి వ్యతిరేకంగా పిల్ కూడా దాఖలైంది. కాబట్టి ఇప్పుడు ముందుకు వెళ్లే మార్గం ఏంటంటే, వాస్తవానికి ఇథనాల్ ప్రొడక్షన్ ప్రారంభమైంది, వెనక్కి వెళ్ళడం కష్టం. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి బ్రెజిల్ మోడల్ని అనుసరించవచ్చు. 2030 వరకు ప్రతి పంపులలో E10ని ఆప్షన్గా ఉంచాలి. E20ని లీటర్కి 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకు అందించాలి. పాత వాహనాల ఫ్యూయల్ సిస్టమ్ని మార్చడానికి ప్రభుత్వం 2000 రూపాయల వరకు సబ్సిడీ ప్రకటించాలి. 2023 ఏప్రిల్ తర్వాత కొనుగోలు చేసిన వాహనాలు E20 కంపాటిబుల్ కాబట్టి వాటికి సమస్య ఉండదు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఏ విధానానికైనా లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పుడు దాని ప్రభావం నేరుగా మనపై పడుతుంది. దానికి ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవడం దేశ భద్రతకు అవసరం. అది ఇథనాల్ కావచ్చు లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు. ఇది 2047 నాటి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం తీసుకున్న ఒక ముందడుగు లాంటిది. మార్పు అంటే కొంత ఇబ్బంది సహజం. కానీ ఆ ఇబ్బంది గురించి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కానీ పరిష్కార మార్గాన్ని కూడా వెతకాలి. మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రాంతంలో E10 ఇంకా దొరుకుతుందా? కామెంట్లో డేటాతో చర్చించండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక్కరి సమస్య కాదు, 140 కోట్ల మంది సమస్య. మళ్ళీ మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.